హలో హ్యాపీ సండే అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే తీసిన వ్లాగ్ మాట. సో నేను పోస్ట్ చేయడం అవ్వలేదు. సో ఈ వారం అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి జీరా, వామ్ అండ్ మెంతులు నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే ఏదైతే వాటర్ వేసేసానో ఆ వాటర్తో బాయిల్ చేసేసి ఇంకా మా పిల్లలకి చెరో గ్లాస్ ఇచ్చి నేను ఒక చిన్న గ్లాస్తో నేను కూడా తాగేసాను అనమాట. సో ఇందులో ఏమీ కలపొద్దు, జస్ట్ ఎంటీ స్టమక్తో ఇవ్వండి పిల్లలకి. ఇలా వారంకి ఒకసారి ఇస్తూ ఉంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండాకాలం కాబట్టి మెంతులు కొద్దిగా చలవ కాబట్టి చాలా బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ కూడా తింటారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అండ్ ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి చూస్తున్నారు కదా, సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట. కొద్ది క్యారెట్స్ ఎక్కువ వేసి చేశాను. మ్యాక్సిమం సండే టైం మా ఇంట్లో ఉప్మానే చేస్తాను. ఎప్పుడో దోశ ఇడ్లీ ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే టైంలో మనకి ఇంకా ఉప్మా చేసే అంత టైం ఉండదు కదా. ఏదో టిఫిన్ ప్రిపేర్ చేసేసుకొని చట్నీ రెడీ చేసి పెట్టుకుంటాం. సో 3 డేస్కి 2 డేస్కి అలా పిల్లలు పెట్టేస్తూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఆమ్లా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఒక 1 వీక్ నుంచి నేనైతే అది వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉలవపిండి అయితే తీసుకున్నాను అనమాట. ఒక ఆవిడ వీధిలో అమ్ముతున్నారు. సో ఆవిడ దగ్గర ఉలవపిండి అయితే తీసుకున్నాను. ఈవిడన్నీ అంటే ఏదైనా సరే ఆడిచ్చేసి కల్తీ లేకుండా అమ్ముతుందన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను ఉలవపిండి. సో దాంతో ఉలవ కట్టు కానీ ఉలవ స్వీట్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చింతపండు పులుపు వేసేసి ఉలవ కట్ చేస్తాను. ఆ రెసిపీ మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను ప్రిపేర్ చేసిన తర్వాత. అండ్ ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మీకు నురగదెబ్బ అయితే కనిపిస్తుంది కదా, అది చాలా మంచిది హెల్త్కి. సో మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా కొద్దిగా తీసుకొచ్చారన్నమాట, ఎప్పుడు ఎక్కువ తీసుకొస్తారు. సో ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా ఉడకబెట్టే ప్రాసెస్ ఏం చేయట్లేదు, సింపుల్గా వండేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆనియన్, జీరా, ధనియాలు అండ్ ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, సో మిరియాలు, ఈ జీరా ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసి అనమాట. సో వాటిని ఇలా వేసేసి సింపుల్ కర్రీ చేసేస్తున్నాను. పెద్ద ఓవర్గా ఏం చేయట్లేదు. అంటే ఒక్క పూటకే కాబట్టి పెద్ద గ్రేవీ కూడా అవసరం లేదు, రసం ఎలాగో చేస్తాను కాబట్టి. ఆల్రెడీ అన్నం వండేసాను కొద్దిగా. ఇంకెలాగో సండే కాబట్టి పిల్లలు యూనిఫామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక పక్కన వంట చేసుకుంటూ ఒక పక్కన ఆ పని కూడా చేస్తున్నాను. కొద్దిగా వాషింగ్ మిషన్లో కొద్ది బట్టలు వేసాను, కొన్ని ఏమొచ్చి చేతితో ఉతికే పని ఉంది. సో ఈ ఒక పక్కన వంట చేసుకుంటూ ఓ పక్కన ఇలా చేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. సండే టైం కంపల్సరీ తీసుకొస్తారు. ఒకవేళ సండే మేబీ ఏమైనా వర్క్ ఉండి లేదనుకుంటే డ్యూటీ కానీ ఉంటే ఖాళీగా ఉన్నప్పుడైతే తీసుకొస్తారన్నమాట. అలా తీసుకొచ్చేసిన తర్వాత సెపరేట్గా నీట్గా చెమ్మ లేకుండా వాటిని స్టోర్ చేసుకుంటాను. చెమ్మ అనేది తగిలితే మనకి వెజిటేబుల్స్ అనేది బేగా పాడైపోతాయి, స్మెల్ కూడా బాగోదు, ఫ్రెష్గా ఉండవు. సో నీట్గా అలా చెమ్మ లేకుండా స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ కాదు 10 డేస్ అయినా సరే ఫ్రెష్గానే ఉంటాయి. అండ్ ఇక్కడ డ్రమ్ స్టిక్స్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ మా ఆవిడే కట్ చేస్తానని చెప్పేసి అని లాక్కున్నాడు. సో వాటిని నేనేంటంటే రసంలో వేస్తాను, లేదు అనుకుంటే ఎప్పుడైనా ఏదైనా కర్రీస్లో కలిపి వండుకోవచ్చు అని చెప్పేసి తెమ్మంటాను. ఇంకా సండే కాబట్టి ఇంకా సమ్మర్ కంపల్సరీగా తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పుచ్చకాయ అయితే పట్టుకొస్తారు. ఆ పుచ్చకాయ అంటే మా వాళ్ళకి ప్రాణం అసలు. అది తెచ్చిన మొదలు ఇంకా ఆ రోజు మొత్తం అదే తింటూనే ఉంటారు, మాట మాటకి తింటూనే ఉంటారు అన్నమాట. ఫ్రిడ్జ్ తీసుకోవడం, ఒక స్పూన్ పెట్టుకోవడం, తినేయడం. ఇంకెంతసేపు ఆ పుచ్చకాయ అయిపోయేదాకా ఫ్రిడ్జ్ చుట్టూ తిరుగుతారు మా వాళ్ళు. ఇంకెక్కడ నాకు ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేస్తున్నాను రైస్ అయితే. ఇంకా సండే కాబట్టి ఇంకా నార్మల్ డేస్లో వాళ్ళే తింటారు, సండే కాబట్టి నేనే తినిపిస్తాను అనమాట. ఇద్దరికి ఒక ప్లేట్లో వేసేసి పెట్టేస్తాను. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ నైట్కి యాక్చువల్గా సండే ఎప్పుడు 2 పూటలు కలిపి ఒకటే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. బట్ ఈసారి ఇంకా మా మధ్యాహ్నం అయిపోయింది కర్రీ కాబట్టి ఇంకా నైట్కి వచ్చేసి ఎగ్స్ ములంకాడ కర్రీ చేశాను. ఎలాగో మార్నింగ్ ములంకాడలు తెచ్చాము కదా, ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేశాను. తొక్కలో అయితే మటుకు అస్సలు రావడానికి చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎందుకనంటే మా హస్బెండ్ ఆ రోజు మార్నింగే ఎగ్స్ తీసుకొచ్చారు. బట్ అవి ఏంటంటే ఫ్రెష్ ఎగ్స్ అన్నమాట. ఫ్రెష్ ఎగ్స్ ఎప్పుడు మనం ఆ రోజే వండుకుంటే మనకి ఆ పీల్ అనేది కరెక్ట్గా రాదు. సో నేను ఎలాగో స్టాక్ వేమో అంటే స్టాక్ అంటే మినిమం ఒక 1 డే బిఫోర్ అనుకుంటే ప్రాబ్లం లేదు. బట్ ఇవి ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిన ఫ్రెష్ ఎగ్స్ అనుకుంటా. అసలు చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు ఆ కర్రీ ప్రిపేర్ చేయడానికి. అసలు చాలా వర్క్స్ మాట. సండే వచ్చిందంటే బాబాయ్ అసలు తాకిందలు అయిపోతాను నేనైతే.
అందులో ఎక్కువ ఇంట్లో 6 మెంబర్స్ ఉన్నాము. సో వాళ్ళందరికీ వంట ప్రిపేర్ చేయడం అంటే మాటలు కాదు సమ్మర్లోని. అండ్ ఈరోజు ఈ సండే మటుకు ఏమైందంటే మధ్యాహ్నం రసం కూడా అయిపోయింది. ఎప్పుడు 2 పూటలు వస్తుంది, బట్ ఆ రసం అయిపోయింది. అది కూడా 2 పూటలకి లేకపోవడం చూసరికల్లా మళ్ళీ నైట్గా రసం పెట్టాను. మళ్ళీ అన్నం వండేసి తర్వాత ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. పక్కన ఈ సమ్మర్ కదండి, ఫుల్గా చెమటలు కారిపోతున్నాయి, చిరాకు వచ్చేస్తుంది. అసలు వంటగదిలోకి వెళ్ళాలంటే అసలు చిరాకు వస్తుంది. నైట్ టైము వంట బదులు చక్కగా ఏ ఫ్రూట్స్ తినేసి లేకపోతే ఏదైనా సింపుల్గా తినేసి ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత చిరాకు వచ్చేస్తుంది సండే వచ్చిందంటే. సో అంటే నార్మల్ డేస్లో ఏంటంటే కొద్దిగా మనకి అంటే డే మొత్తం అలా టైంపాస్ గడిచిపోతుంది. మార్నింగ్ లేస్తాం, పిల్లలు స్కూల్కి వెళ్తారు, మనకి కొద్దిగా రెస్ట్ టైం దొరుకుతుంది. బట్ ఈ సండే వచ్చేసరికి అలా కాదు, అసలు లెగడమే లేట్గా లెగుస్తాము. ఎందుకంటే వారం మొత్తం బేగా లెగుస్తూ ఉంటాం. సో ఇంక ఈ సండే అనేసి ఒక అరగంట గంట ఎక్స్ట్రా పడుకుంటాం కాబట్టి సో లేట్గా లెగడంతో ఆ డే లేట్గా లేజీగా స్టార్ట్ అవుతుంది. ఆ లేజినెస్ ఎండ్ ఆఫ్ ద డే వరకు అలానే ఉంటుంది. అండ్ మేము వచ్చేసి నేను ఇంకా పిల్లలకి ఈవినింగ్ టైము ఏమైనా స్నాక్స్ కావాలంటే అవి కూడా మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తాను తప్ప బయట అసలు కొనడానికి ఇష్టపడనండి. అసలు బయట ఫుడ్స్ అస్సలు బాగోలేవు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, అంత ఘోరంగా ఉన్నాయి. అండ్ ఇంక సండే కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను అంటే మండే కోసం మండే, ట్యూస్డే, వెన్స్డే 3 డేస్కి మాట బ్యాటర్ రైస్ అంటే ఓన్లీ 3 డేస్ మేము వాడతాము. ఇంకా మళ్ళీ యూస్ చేయను నేను. మళ్ళీ 3 డేస్కి దోశ బ్యాటర్ కానీ ఏదైనా వేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక పక్కన కర్రీ అయితే చేసేస్తుంది అనమాట. అండ్ రసం కూడా పెట్టాను. రసం అంటే నార్మల్ రసం కాకుండా టొమాటో రసంలా పెట్టాను అనమాట. ఎక్కువ టమాటాలు, ధనియాలు ఎక్కువ వేసేసి బాగా పెట్టేశాను. అండ్ మీకు కూడా ఒక టిప్ చెప్తాను. మనకి ఇడ్లీ పొంగుతూ ప్లఫీగా రావాలంటే మనం మినపప్పు నానబెట్టుకునేటప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకోండి. మీరు అలా పెట్టి ఒక్కసారి ట్రై చేయండి. అలా నానిన నూకతోని మీరు ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ పెట్టండి. నెక్స్ట్ మీకు ఇడ్లీ ఎలా అంటే ఒక బూరిలా పొంగుతుందన్నమాట. చాలా బాగుంటాయి. అండ్ మీకు చక్కగా తక్కువ తింటే సరిపోతుందన్నమాట. ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. చక్కగా ప్లఫీగా చక్కగా పొంగుతూ భలే వస్తాయి ఇడ్లీలు. నెక్స్ట్ మీకు ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా గ్రైండర్ అసలు చాలా ఇబ్బంది పడుతుందండి. నేను 2 ఇయర్స్ నుంచి ఇదే విధంగా వాడుతున్నాను. సో ఇలా గ్రైండర్ వేసినప్పుడు నాకు ఎంత చిరాకుగా ఉంటుందో మా పిల్లలకి అంత ఇష్టం అన్నమాట. దాంతో ఆడుకుంటారన్నమాట. సో ఆ గ్రైండర్ వేస్తున్నప్పుడు ఆ మాటకి దాన్ని అలా తిప్పుతూనే ఉండాలి. సో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇబ్బంది పడుతుంది. తర్వాత దానిపైన అది వర్క్లో వస్తుంది, బాగానే వస్తుంది. తర్వాత నేను వదిలేస్తాను అన్నమాట. కానీ ఒక 10 మినిట్స్ మటుకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా 1 ఇయర్ నుంచి చూస్తున్నాను. సో గ్రైండర్ ప్లానింగ్ కూడా ఉంది. సో తీసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది ఇలా నలుగుతూ ఉండగా పక్కన నేను నూకైతే కడిగేసి పెట్టేసుకున్నాను. ఈ పక్కన ఏమొచ్చి మా అమ్మాయికి అప్పచెప్పేసాను. అది ఆగినప్పుడల్లా తిప్పుతూ ఉండు, నేను వెళ్ళి వేరే పని చేసుకుంటానని చెప్పేసి అన్నాను. సరే అయితే అని చెప్పేసి దానికి ఇష్టమైన వర్క్ కదా, అందులో చేతి పెట్టి చేయి నలిపేసుకుంటుంది అని నా భయం. బట్ దానికి ఏంటంటే నాకు అలాగే అంటే ఇది చేయడానికి వాళ్ళ అన్నయ్య ఇద్దరు గుద్దులు ఆడుకుంటారన్నమాట. ఆ టైంలో వాడు లేడు కాబట్టి దీనికి వదిలేసాడు. లేకపోతే వాడు ఏమంటే మటుకు అసలు ఒప్పుకోడు, వాడే తిప్పుతాను అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను. నేనైతే ఇడ్లీ రవ్వ కోసం అయితే లలిత బ్రాండ్ అయితే యూస్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటిని బాగా కడిగేసుకొని ఇలా ఒక మెత్తటి క్లాత్ కానీ లేకపోతే చున్నీ, నేనైతే క్లాతే కడతాను. బట్ ఆ టైంకి ఆ పీస్ కనిపించలేదు అనమాట. ఇంకా అప్పుడు చున్నీ ఉంటే ఉతికింది, దాన్ని ఇలా కట్టేసి వాష్ చేశాను. ఒక 15 మినిట్స్కి నీరంతా పోయి చక్క మనకి నూకంతా డ్రైగా అయిపోతుంది. పిండే పని లేకుండా టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇంకా నాకు ఒక పక్కన వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి పెట్టేసాము, ఇంట్లో అందరికీ పెట్టేశాను. అండ్ చపాతీ చేయాలన్నమాట. సో నేను కూడా ఇంకా చపాతీయే తింటాను, 2 చపాతీస్ తింటాను. ఇంకా మా హస్బెండ్ ఆ రోజు రైస్ తింటానన్నారని తన కోసం కూడా రైస్ వండేసాను ఈరోజు. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్ కట్టాలన్నమాట నేను. సో దానికోసమైనా కొద్ది పిండి ఎక్స్ట్రా కలిపాను. అంటే మార్నింగ్ ఏ షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకా బయట టిఫిన్లో కొనుక్కోరమాట. 3 చపాతీలు నీట్గా కొద్ది మెత్తగా కాల్చేసి పెట్టేస్తే
సో అదే తినేస్తారన్నమాట. ఇంకా ఓ పక్క నుంచి ఇవన్నీ చేసుకుంటూ ఓ పక్కన పప్పుని చూసుకుంటున్నాను అనమాట. ఇంకా యూనిఫామ్స్ ఇవన్నీ ఉతికిన అన్నీ పెట్టలేదు మీకు, అంటే డైలీ ఇంట్లో ఉండే వర్క్సే కదా. సో బయట క్లైమేట్ చూసారు ఎలా ఉంది. అసలు మార్నింగ్ స్టార్ట్ అయిన వర్క్ నాకు నైట్ దాకా అలా వర్క్ చేస్తూనే ఉన్నాను. అసలు ఆ రోజు అసలు రెస్ట్ ఉండదు. ఏంటో నాకు సండే ఏ పని పెట్టుకోకూడదు అనుకుంటాను, బట్ ఆ రోజు హెవీ వర్క్ అయిపోతుంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసి ఒక పక్కన పెట్టేస్తాను. ఇంకా నైట్ నేను లేట్గా పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం వదిలేస్తాను. మార్నింగ్కి మంచి ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం మీరు ఇలాగనే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి మార్నింగ్ అయితే అక్కడ పెట్టేశాను. తను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోతారు. అండ్ ఒక బెల్లం చపాతీ అయితే చేశానమాట మా వాడికి మార్నింగ్. వాడికి స్నాక్ మాట ఇది, ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా వేరే ఏం పెట్టట్లేదు, ఒక చపాతీ పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేస్తారు. అండ్ మార్నింగ్ ఇడ్లీ తినేసి వెళ్తారు కాబట్టి సింపుల్గా పెట్టేస్తున్నాను. మా అమ్మాయి సో ఇంతే గైస్, మా లాస్ట్ సండే ఇలాగా గడిచిపోయిందన్నమాట. లేడీస్ అందరికీ సండే అంటే అలానే ఉంటుంది. సో నాకు తెలుసు చాలా బిజీ అయిపోతాం సండే వచ్చిందనంటే. సో మీకు మా వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.